అసలు చనిపోయే పిల్లల్ని కడుపులో ఎందుకు వేస్తున్నాడు? ఆ పిల్లలే వచ్చి నా కడుపులో ఎందుకు పడుతున్నారు? నా దురదృష్టమా ఏంటి అర్థం కావట్లేదు మేడం. పెళ్ళై 5 years అవుతుంది, మాకు ఇంకా అసలు పిల్లలు లేరు మేడం. నాకు 6 సార్లు అబార్షన్ అయింది మేడం. 6 సార్లా? ఫస్ట్ టైం 4th week లోనే నేను కన్సీవ్ అయ్యాను మేడం. కానీ 4th month లో నార్మల్ బ్లీడింగ్ అయి మిస్క్యారేజ్ అయింది మేడం. బేబీ హార్ట్ బీట్ తో వచ్చిందా లేకపోతే చనిపోయి వచ్చిందా? చనిపోయి వచ్చింది మేడం. కానీ అందరు ఏం చెప్పారంటే ఇది కామన్ ప్రాబ్లమే, ఏం కాదు. డాక్టర్స్ ఒక మిస్క్యారేజ్ అవ్వడం ఓకే అని చెప్పడం మానేయాలి ఫస్ట్. ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే. ఎవ్రీ ఎగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ స్పర్మ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ హ్యూమన్ ఇమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. పాజిటివ్ వచ్చిందంటే భయం వేస్తుంది మేడం. ఈ అమ్మాయి సమస్య ప్రెగ్నెంట్ అవ్వడం కాదు. సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆవిడకి కూడా ఇలాగే పరిస్థితి అవుతూ ఉంటే, థర్డ్ మ్యారేజ్ చేసుకొని థర్డ్ మ్యారేజ్ అవ్వ కూడా ఇవే పరిస్థితి అవుతూ ఉంటే 35 years 37 years అంటే వాళ్ళకి సేఫ్ ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయ్యే అవకాశాలు ఇంకా ఎంతవరకు ఉంటుంది? ఇంకా ఛాన్సెస్ ఉంటాయా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ మై హెల్త్ స్టోరీ. ముప్పై 35 ఏళ్ల అనిత మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నాకు ఒక హెల్త్ స్టోరీ ఉందండి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను మదన పడిపోతున్నారని చెప్పి విపరీతంగా బాధపడ్డారు. అయితే తను కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఇవాళ ఫోన్ ద్వారా తన సమస్యను తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే తన సమస్యకి చాలా ప్రముఖులైన వైద్యులు, డాక్టర్, ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పబోతున్నారని చెప్పగానే తను చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డాక్టర్ శిల్పి, థ్యాంక్ యూ సో మచ్. ఆనర్ టు హ్యావ్ యూ హియర్ మ్యామ్. థ్యాంక్ యూ. అనితకి మనం ఫోన్ చేయబోతున్నాం. అమ్మా అనిత, గుర్తుపట్టావమ్మా? సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు చెప్పాం కదా ఈ టైం కాల్ చేస్తామని చెప్పి. అవును మేడం, చెప్పారు. డాక్టర్ గారు, డాక్టర్ శిల్పి రెడ్డి గారు ఇక్కడ ఉన్నారమ్మా. దయచేసి మీకు అసలు ఎలా మొదలైంది మీ ప్రాబ్లం అండ్ మీకున్న సమస్య ఏమిటి, ఎంతకాలంగా ఉందో ఒకసారి చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మీరు ఎంతో మందికి సొల్యూషన్ ఇచ్చారు, నాకు కూడా సొల్యూషన్ ఇస్తారని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. తప్పకుండా అమ్మా, ఫోన్ కలిసినందుకు 90% సొల్యూషన్ దొరుకుతుందని నేను ఫీల్ అవుతున్నాను మేడం. తప్పకుండా దొరుకుద్దమ్మా. చెప్పండి మీ ఇబ్బంది ఏంటి? మేడం, అసలు నాకు పెళ్ళయ్యాక హ్యాపీ లైఫ్ ఉండాలని నేను అనుకున్నాను, కానీ లైఫ్ లో హ్యాపీ అనేది లేకుండా పోయింది మేడం. ఏ ఆడపిల్లకైనా మాతృత్వం అనేది ఒక వరం. అసలు నేను అమ్మని అవుతానా? ఎన్నో రీజన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ మాటని మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. మీరు బాధపడుతున్నారు కానీ అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. నా పేరు అనిత, మాది వరంగల్ మేడం. నా హస్బెండ్ పేరు రాజు, వాళ్ళది కరీంనగర్. మాది లవ్ మ్యారేజ్ మేడం. మా పెద్దల్ని అటువైపు ఇటువైపు ఒప్పించి చేసుకునే వరకు మాకు చాలా టైం పట్టింది. అందుకని లేట్ మ్యారేజ్ గా 30 years లో చేసుకున్నాం మేడం. ఇప్పుడు నాకు 35 years, నా హస్బెండ్ కి 37 years మేడం. పెళ్ళై 5 years అవుతుంది, మాకు ఇంకా అసలు పిల్లలు లేరు మేడం. ఆరు సార్లు అబార్షన్ అయింది మేడం. 6 సార్లా? అవును మేడం, మిస్క్యారేజ్ అయిపోయింది 6 times. ఫస్ట్ టైం 4th week లోనే నేను కన్సీవ్ అయ్యాను మేడం. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇటువైపు అటువైపు అందరం హ్యాపీగా ఉన్నాము. కానీ 4th month లో నార్మల్ బ్లీడింగ్ అయి మిస్క్యారేజ్ అయింది మేడం. కానీ అందరు ఏం చెప్పారంటే ఇది కామన్ ప్రాబ్లమే, ఏం కాదు, నెక్స్ట్ మళ్ళీ కన్సీవ్ అవుతావు, టెన్షన్ పడకు అని అందరూ చెప్తే సరే అని నేను నెక్స్ట్ దానికోసం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేశాను మేడం. తర్వాత సెకండ్ టైము 6th month లో అట్లా కన్ఫర్మ్ అయింది మేడం. కాకపోతే నాకు చాలా భయం వేసింది ఫస్ట్ టైం అలా అయ్యింది కాబట్టి. ఇప్పుడైనా చాలా కేరింగ్ గా ఉందామని, అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని మేడం, స్కూల్లో టీచర్ గా జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు కేరింగ్ గా ఉందామని చెప్పేసి నేను జాబ్ కూడా మానేశాను. రెండోసారి మళ్ళీ ఎంత కాలానికి వచ్చింది ప్రెగ్నెన్సీ? 6 months కి మేడం. ఓకే మా. ఫస్ట్ టైం అలా అయ్యిందని చెప్పేసి చాలా కేరింగ్ గా ఉండి జాబ్ కూడా మానేశాను మేడం. ఇప్పుడు కూడా మళ్ళీ మిస్క్యారేజ్ అయింది, హార్ట్ బీట్ పాపకి తక్కువగా ఉంది, రిమూవ్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు మేడం. థర్డ్ టైం ఇంకా చాలా అంటే చాలా కేరింగ్ గా ఉన్నాం మేడం. పాజిటివ్ వచ్చింది అంటే అసలు అందరూ ఏ ఆడపిల్లకైనా
పెళ్ళైన తర్వాత పాజిటివ్ వచ్చింది అని అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ 2 సార్లు ఇలా జరగడం వల్ల ఈ 3వ సారి నాకు చాలా బాధ అనిపించి భయం వేసింది మేడం. పాజిటివ్ వస్తే ఎవరైనా సంతోషంగా ఉంటారు కదా. నాకు ఈ 2 ఇన్సిడెంట్లు జరగడం వల్ల 5th మంత్ వరకు బాగానే ఉంది మేడం. 5th మంత్ లో మళ్ళీ బ్లీడింగ్ అయ్యి పాప వెయిట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి నా వాళ్ళకి పాపని వెయిట్ చేయలేకపోతున్నాయి అని చెప్పేసి ఆ రీజన్ తోని మిస్క్యారేజ్ అయింది మేడం. అయ్యో. అంటే ఒక్కొక్క రీజన్ మేడం. అంటే తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఎట్లా మాట్లాడిందంటే అప్పటి వరకు ఆగలేకపోయారో, పిల్లలు పుట్టే వరకు ఆగలేకపోయారో, మీరు అంత లేకుండా ఉందా మీకు అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు మేడం. ఒక తల్లిలాగే చెప్పుకుంటున్నాను. మా అమ్మకు కూడా చెప్పలేదు మేడం నేను. 4వసారి ఎప్పుడు కన్సీవ్ అయ్యారు? ఎన్ని వారాల లోపు మీకు మిస్క్యారేజ్ అయిపోయింది అట్లా, అంటే అబార్షన్ అయిపోయింది? 7th మంత్ వరకు బానే ఉంది. 7th మంత్ లో ఈ 4th టైం 7th మంత్ లో ఉమ్ము నీరు తక్కువ ఉందని చెప్పేసి అప్పుడు అబార్షన్ అయింది మేడం. ఉమ్ము నీరు తక్కువ ఉందని చెప్పేసి. బేబీ వెయిట్ 1 kg అన్న ఉందా? ఉంది మేడం. ఆ డెలివరీ ఎక్కడైందమ్మా? ఆ డెలివరీ ఇక్కడే జరిగింది మేడం, వరంగల్లో. అవును మేడం. బేబీ హార్ట్ బీట్ తో వచ్చిందా లేకపోతే చనిపోయి వచ్చిందా? చనిపోయి వచ్చింది మేడం. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం? దాని తర్వాత ప్రెగ్నెన్సీ ఏమైందమ్మా? ఇంకా అసలు నాకు ఈ పాజిటివ్ వచ్చిందంటే భయం వేస్తుంది మేడం. పాజిటివ్ వచ్చిందంటే భయం అవుతుంది నాకు. అసలు స్ట్రెస్ తోని సూసైడ్ చేసుకోవాలనిపించింది. లంగ్స్ డెవలప్మెంట్ లేదు, కార్టిజాల్ లెవెల్స్ పెరిగాయని చెప్పేసి 3 months లోనే మిస్క్యారేజ్ అయిపోయింది మేడం. 6th టైం ఏమైందమ్మా? ఈ బేబీ బాడీలో ఆర్గన్స్ డెవలప్మెంట్ లేదని చెప్పేసి తీసేశారు మేడం. బాబోయ్, అసలు ఏదైనా సొల్యూషన్ చూపియండి మేడం, ప్లీజ్ మేడం. మా అత్తగారు మా హస్బెండ్ కి వేరే పెళ్లి చేస్తాను అని చెప్పేసి వాళ్ళ ఆయన ఇబ్బంది పెడుతున్నారు. నా భర్త నన్ను చాలా ఇష్టపడ్డాడు కాబట్టి వేరే పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లోనే మేము ఒకరికొకరం వేరేగా అన్నట్టుగా ఉంటున్నాం మేడం. మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు. మీకు ఒక్క విషయం చెప్పాలి తల్లి, ఇప్పుడు నిజంగానే మీకు అయినది చాలా ఘోరం. అంటే ఇన్ని వరుస పెట్టి ఒక దెబ్బ మీద దెబ్బ పడ్డట్టే ఉంటుంది ఎవరికైనా సరే. అనిత, ఇప్పుడు ఏ చెడు జరిగినా కూడా అందులో ఒక మంచి అనేది మనం వెతుక్కోవాలి. చాలామంది అసలు ప్రెగ్నెంటే అవ్వట్లేదు. సో ఆ విషయంలో నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి యూట్రస్, ట్యూబ్స్, ఎగ్, స్పర్మ్ ఇవన్నీ ఒక లెవెల్ వరకైనా మంచిగా ఉన్నాయని మనకు తెలుస్తోంది. అయితే నువ్వు ఒక విషయం ఆలోచించాలి. దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో మేము మొట్టమొదట మొదలుపెట్టేది మేల్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేషన్. అంటే హస్బెండ్కి కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి. అంటే అనాలిసిస్ అనే టెస్ట్ కాదు. అనాలిసిస్ అంతో ఇంతో బాగుంటేనేగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అనాలిసిస్ కాకుండా మనము ప్రత్యేకంగా చేసేది డిఎఫ్ఐ, సిమెన్ కల్చర్, స్క్రోటల్ డాప్లర్, వారికోసిల్ ఉందా అని చెక్ చేయడానికి. ఈ 3 ప్రప్రథమంగా పనికొచ్చేది మిస్క్యారేజ్ కాకుండా ఉండడానికి. ఎందుకంటే డిఎఫ్ఐ హై ఉన్నా మిస్క్యారేజ్ అవ్వచ్చు, రికరెంట్ సిమెన్ ఇన్ఫెక్షన్స్, ప్రాస్టటైటిస్ ఉన్నా బ్యాడ్ స్పర్మ్ క్వాలిటీతో మిస్క్యారేజ్ అవ్వచ్చు, రిజెక్షన్స్ అవ్వచ్చు, హై బీపీస్ రావచ్చు, వారికోసిల్ ఉంటే అబ్నార్మల్ బేబీస్ రావచ్చు, ఈ లంగ్ డెవలప్మెంట్ కాకపోవడము, ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కాకపోవడము, ఒక 7 monthsకి సడన్గా బ్లీడింగ్ అయిపోయి బేబీ బయటికి వచ్చేయడము, ఇవన్నీ కూడా మేల్ ఫ్యాక్టర్ రిలేటెడ్ ఉండొచ్చు. అంటే వీర్య కణాల ప్రాబ్లం వల్ల కూడా ఉండొచ్చు. అయితే దానికి సపరేట్గా స్పెషలిస్ట్ ఉంటారు. సో ఒక్కటొక్కటి నేను చెప్తాను, మనం అది ఖచ్చితంగా చూసుకోవాలి. సో దానికి వీర్య కణాల స్పెషలిస్ట్ ఉంటారు, ఆండ్రాలజిస్ట్ అంటారు. ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన టెస్టులు చేయించుకుంటే అందులో హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అయితే నీకు ఎటువంటి సమస్యలు రావు. రెండోది, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండొచ్చు. అంటే గర్భసించి దారి ఏదైతే టైట్గా క్లోజ్డ్గా ఒక 30 mm 35 mm ఉండాలో అది 25 కంటే తక్కువ అయిపోతే షార్ట్ అయిపోయి ఓపెన్ అయిపోద్ది. ఎప్పుడు ఓపెన్ అయిపోద్దో తెలియదు. కానీ ఇది ఉంటే మిస్క్యారేజ్ అవుతుంది. కానీ అబ్నార్మల్ బేబీస్ ఎందుకు ఉంటాయి? అదే కదా. సో ఇది మేజర్ రీజన్ కాకపోతుండొచ్చు. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3rd monthకైనా లేకపోతే ప్రెగ్నెన్సీ రాకముందైనా కొన్ని రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. సర్క్లాజ్ అంటాం. సర్క్లాజ్ వేసుకోవచ్చు. యూజువల్గా తినకి అబ్నార్మల్ బేబీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన 4th monthలో స్టిచ్ వేసుకోవడం బెటర్. 3rd month అయిపోగానే స్టిచ్ వేసుకోవాలి, హై స్టిచ్ వేసుకోవాలి. అది ఇలా 7వ నెల బ్లీడింగ్లు, దాని తర్వాత అబార్షన్ అయిపోవడం ఆపేస్తుంది. అట్లీస్ట్ దట్ ఇస్ టేకెన్ కేర్. అది 3వ విషయం ఏంటిదంటే చాలా ఇంపార్టెంట్.
మన బాడీలో క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో 2 to 3 టైమ్స్ అవుతుంది. ఆ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీలో మదర్ నుంచి బేబీ సైడ్కి క్లాట్ వెళ్ళి బేబీ సైడ్ క్లాట్ ఇరుక్కుపోయి బేబీ హార్ట్ బీట్ ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వల్లనే 7th మంత్లో తనకి బ్లీడింగ్ అయిపోయి బేబీ డెడ్ బేబీ బయటకు వచ్చిందని ఉండొచ్చు. బికాస్ 7th మంత్లో డెలివరీ అయితే బేబీ లైవ్గా వస్తుంది. అవును, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అయితే లైవ్ బేబీ వస్తుంది. అది లైవ్ బేబీ కాదని చెప్తున్నారు. సో మనకి ఈ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఏదైతే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి ఒక ప్యానల్ చేస్తారు. యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ, యాంటీకార్డియోలిపిడ్ యాంటీబాడీ, లూపస్, ప్రోటీన్స్ ఇలా ఓ ప్యానల్ ఉంటుంది. అది చేసుకొని కూడా అది ట్రీటబుల్. యాంటీకోయాగులెంట్స్ ఇస్తే బ్లడ్ సప్లై మెయింటైన్ అవుతుంది. అంటే ఇవన్నీ టెస్టులు చేసి ఉండాల్సిందే డాక్టర్ గారు. ఖచ్చితంగా ఇది చేస్తే మనకి పరిష్కారం ఉంటుంది. ఈ అమ్మాయి సమస్య ప్రెగ్నెంట్ అవ్వడం కాదు. సో ఫండమెంటల్గా అసలు అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో ఇలా డెప్త్కి వెళ్ళి చూడాలి. ఇంకొకటి, చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఉంటే జన్యుపరమైన టెస్టులు చేస్తారు. క్యారియోటైపింగ్ అని చేస్తారు. 46XX 46XY దాంతో మర్చిపోతారు. కానీ అది కాదు, దానికి స్పెసిఫిక్ టెస్టులు ఉంటాయి. జీన్ ఆండ్రో, జీన్ ఫెమినా అని టెస్టులు ఉంటాయన్నమాట. ఆ టెస్టులు కనుక మనం చేసినట్టు అయితే అసలు ఎట్లాంటి జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి, ఈ అమ్మాయికి ఎందుకు మిస్క్యారేజెస్ అవుతున్నాయని తెలుస్తుంది. మీకు కానీ మీ వారికి కానీ ఉన్న టెస్టులు చేశారా తల్లి? చేసాం మేడం. ఆ లోకల్ హాస్పిటల్లోనే మా హస్బెండ్ కి చేయించాము. అన్ని తనకి ప్రాబ్లం ఏం లేదు, అన్ని తనకి నార్మల్ గానే ఉన్నాయి. కానీ నా విషయంలో వచ్చేసి మాత్రం థైరాయిడ్ కొంచెం ఉంది మేడం. ఈ డయాబెటీస్ అనేది నార్మల్ అయింది, ఫస్ట్ వచ్చింది, తర్వాత నార్మల్ అయిపోయింది. ఓకే. దీని గురించి మెడికేషన్ కూడా తీసుకుంటున్నాం మేడం. మెడికేషన్ కూడా తీసుకుంటున్నాం, చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్గా విశ్లేషణ అనేది చెయ్యాలి. అయితే చిన్న సెంటర్స్లో ఇంత డీటెయిల్డ్గా టెస్ట్లు అవ్వవు. కరెక్ట్. సో మనం డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంత డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ తర్వాత మనము అన్నీ సెట్ చేసిన తర్వాతనే ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. బికాస్ తినకి ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. సో ఒక 2 to 3 months మనం ఇవాల్యుయేషన్ టెస్ట్లు చేసి, చాలాసార్లు ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకోరు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కదా అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఫోలిక్ యాసిడ్ రిసెప్టర్ అబ్నార్మాలిటీస్ కూడా ఉన్నాయి. ఫ్రాట్ అని ప్రాబ్లం తెలుస్తోంది. ఫోలిక్ యాసిడ్లో ఎల్మిథైల్ ఫోలేట్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. అలాగే నార్మల్ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎల్మిథైల్ ఫోలేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ ఫోలిక్ యాసిడ్ అసలు పనిచేయదు. రికరెంట్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ప్రతిసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని సంతోషం పడడం కంటే ప్రెగ్నెన్సీ రాకముందు మనం జాగ్రత్త తీసుకోవాలి. చాలా అవసరం. దాని క్వాలిటీ పెంచుకోవాలి. అండం క్వాలిటీ పెంచాలి, స్పర్మ్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి, జన్యుపరమైన రీజన్స్ చెక్ చేసుకోవాలి. ఇదే విధంగా మనకి ఏదైనా అనటమికల్ ప్రాబ్లం, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ లాంటిది ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే హస్బెండ్ సైడ్ ఉంటే కూడా మీరు చెప్పారు 100% హస్బెండ్ సైడ్ ఇమ్మీడియట్ గానే వెళ్ళుండాల్సింది. అది ఈ పాటికి మనకు సొల్యూషన్ వచ్చేసేది. అండ్ ప్రపంచం ఏముందమ్మా, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ వాస్తవాలకి మీరు దగ్గరలో ఉండాలి. వాస్తవాలు మీకు తెలిసి ఉండాలి. మాట్లాడుతూ కూడా నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా మేడం. అసలు చనిపోయే పిల్లల్ని కడుపులో ఎందుకు వేస్తున్నారు, ఆ పిల్లలే వచ్చి నా కడుపులో ఎందుకు పడుతున్నారు, నా దురదృష్టమా ఏది అర్థం కావట్లేదు మేడం. ఇది అదృష్టానికి దురదృష్టానికి కాదు. ఎప్పుడైనా కానీ కారణాలు అనేవి మనం తెలుసుకోవాలి. కారణాలు తెలుసుకుంటే నీకు కూడా మంచి పండంటి బిడ్డ పుడుతుంది. మీ ఆయన మీరు ఇద్దరు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు. మీరు మీ భర్త కలిసి కనుక మనం ట్రావెల్ చేసినట్టు అయితే ప్రతి విషయంలోనూ మనకు సొల్యూషన్ వస్తుంది. రైట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ నా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉంటారు, అలా సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆవిడకి కూడా ఇలాగే పరిస్థితి అవుతూ ఉంటే, థర్డ్ మ్యారేజ్ చేసుకొని థర్డ్ మ్యారేజ్ ఆమె కూడా ఇవే పరిస్థితి అవుతూ ఉంటే, అప్పుడు కనుక వాళ్ళకి తెలుస్తుంది ప్రాబ్లం మగవాళ్ళలో ఉందని. ఇవన్నీ చాలా డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చెయ్యాలి మనము. మీకు ప్రెగ్నెన్సీ వస్తుందనే విషయంలోనే నిజంగా చెప్తున్నాను, అది ఎంతో బెటర్గా ఉంటేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనే ప్రాబ్లమ్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్స్ వస్తాయి. 6 సార్లు ఇలా అయ్యే వరకు ఆగారు. ఇవాళైనా మీరు అంటే కాల్ చేసి సాహసించి మీరు మీ స్టోరీ, మీ విషయాన్ని చెప్పుకోవడం చాలా మంచి పని అయిందమ్మా. ఎందుకంటే డాక్టర్ గారు మీకు ఇప్పుడు 35 ఏళ్ళు. సో డాక్టర్ శిల్పి అనిత ముందే అడుగుతున్నాను, 35 years 37 years అంటే వాళ్ళకి సేఫ్ ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయ్యే అవకాశాలు ఇంకా ఎంతవరకు ఉంటుంది, ఇంకా ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే తినకి ప్రెగ్నెన్సీస్ వచ్చాయి కాబట్టి తన ఎగ్స్ ఎక్కువ వేస్ట్ అవ్వలేదు.
క్వాలిటీ పరంగా మనం చెక్ చేసుకోవాలి. ఎన్వైర్న్మెంట్ అంటే పెరిగే పరిస్థితుల పరంగా మనం చెక్ చేసుకోవాలి తప్పితే, నాకు తెలిసి ఈమెకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా కనుక్కుంటే డెలివరీస్ కూడా మంచిగా అయిపోతాయి, నార్మల్ డెలివరీస్ అవుతాయి. సో మనము ఆందోళన పడకుండా పక్కాగా ఒక స్ట్రాటజీగా ఇలా ఇవాల్యుయేట్ చేసుకుంటే మట్టుకు నీకు ఖచ్చితంగా బిడ్డ పుడుతుందమ్మా. మీ వారికి ప్రాబ్లం అయినా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటికీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనిత. మీరు కరెక్ట్ డైరెక్షన్లో నడవాలి, కరెక్ట్ డాక్టర్ని ఎంచుకోవడం చాలా అవసరం తల్లి. ఇంకోటి ఏంటంటే మీ వారు ఏమంటున్నారు, మీ ఆయన సపోర్టివ్గా ఉంటున్నారా, ఆయన నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? ఆయన అటు వాళ్ళతో ఏమీ చెప్పలేక, నాతో చెప్పలేక తను కూడా స్ట్రెస్ అవుతున్నాడు. నేను తల్లినయ్యి మంచి బిడ్డనిచ్చి నా భర్త కళ్ళలో నేను సంతోషం చూడాలి మేడం. మీ బాధ అర్థమవుతుంది తల్లి. మనకు ఒక స్త్రీత్వానికి కేవలం బిడ్డల్ని కంటేనే స్త్రీ అనే ఒక సమాజంలో అలా ఒక నాటుకుపోయిన మూఢనమ్మకం ఇది. అవును. ఎప్పుడైనా కానీ ఎందుకు ఆలోచించరు? ఈరోజు కుటుంబంగా హస్బెండ్ వైఫ్ మంచిగా ఉన్నప్పుడు ఒక చైల్డ్ వస్తేనే ఖచ్చితంగా మంచిగా ఉంటుందని అది మట్టుకు చాలా తప్పు. ఇప్పుడు చాలామంది పిల్లలు వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళు సుఖంగా లేనట్ట, వాళ్ళు కంప్లీట్ కానట్ట. అలా ఎప్పుడూ అనుకోకూడదు. అనిత నీకు ఖచ్చితంగా బిడ్డ పుడుతుంది. ఆ 7వ నెల డెలివరీ అయిన బిడ్డలే బతుకుతారు యాక్చువల్గా, ఓకే. కానీ వేరే ఏదో ప్రాబ్లం వల్ల బేబీ చనిపోయింది కాబట్టి మనం ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసినా కానీ సెట్ అవుతుంది కదా. డెఫినెట్గా నువ్వు ఖచ్చితంగా నమ్మకంతో ఉండు అనిత. ప్రాబ్లం అనేది మనం కనుక్కుని దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. తల్లి అనిత, మీరు పడిన వేదన బాధ వర్ణనాతీతం అమ్మా. నిజంగా 6 సార్లు ఇలాగా ప్రతిసారి ఆ హోప్ మీకు రైజ్ అవ్వడం, వెంటనే మీకు ఒక నిరాశ చెందడం, మీరు చాలా కష్టపడిపోయారు. ఇప్పుడు ఇంకా కష్టం వద్దు, మీకు తప్పకుండా సొల్యూషన్ వస్తుంది. డాక్టర్ శిల్పి ఏం చెప్తారు మీరు అనితకి? అనిత, మీ హస్బెండ్ని మీరు తీసుకుని రండి. ఖచ్చితంగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనము సక్సెస్ఫుల్గా చేద్దాము. నిన్ను కూడా అమ్మ అని పిలిచేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. తప్పకుండా తీసుకొని వస్తాను మేడం. మీరు మాట్లాడిన విధానం నేను ఒక అమ్మలాగా చెప్పుకొని షేర్ చేసుకొని చెప్తాను మేడం. నేను 100% నమ్మకంతో నేను వస్తాను, తీసుకొస్తాను మేడం. మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలా జరుగుతోందని చెప్తేనే సరైన డాక్టర్స్ ద్వారా కరెక్ట్ పరిష్కారం ఇవ్వగలుగుతాము. మీరు 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు ఇవాళ. సో మీరు తప్పకుండా వెంటనే రాజుగారిని తీసుకుని డాక్టర్ శిల్పి రెడ్డిని వచ్చి కన్సల్ట్ అవ్వాలని కోరుతున్నామమ్మా. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ మేడం. ఓకే ఒక దేవుళ్ళలాగా నేను మిమ్మల్ని తప్పకుండా చూసుకుంటాను, గుర్తు పెట్టుకుంటాను మేడం. ఇంకా ఓకే అమ్మా, థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ అనిత. ఓకే. సో డాక్టర్ శిల్పి, మీరు ఫస్టే అంటే ద బేసిక్ థింగ్ ఏంటంటే నువ్వు అసలు కన్సీవ్ అవ్వడమే చాలా మందికి కష్టం అవుతుంది. నువ్వు కన్సీవింగ్ ప్రాబ్లం ఏమీ లేదు నీకు, అదే హాఫ్ ద బ్యాటిల్ వన్ అని ఒక ధైర్యం చెప్పారు. ఇప్పుడు సగటున ఓపీడీలో ఒకవేళ 80 to 100 పేషెంట్స్ కనుక నేను చూసినట్టు అయితే అందులో కనీసం 10 to 15 పేషెంట్స్ పర్ డే నేను రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసే చూస్తాను. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ని ఇవాల్యుయేట్ చేస్తాం. ఆ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ని ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ జర్నీని డెలివరీ దాకా తీసుకెళ్తాం. సో ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కింద తీసుకుని, బికాస్ ఇది మల్టీఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ టెస్ట్లు ఉంటాయి, సర్జికల్ స్కిల్ ఉండాలి, టెక్నికల్గా మెడికేషన్ తీసుకునేలాగా మనం ప్రోత్సహించగలగాలి, కంటిన్యూయస్ కేర్ ఉండాలి, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఫాలోఅప్ కరెక్ట్గా ఉండాలి, అలాగే కరెక్ట్గా జడ్జ్ చేసి సేఫ్గా డెలివరీ చేయాలి. ఇది ఒక బాధ్యత కింద కాబట్టి ఒక పెద్ద టీం ఉంటేనే సాధ్యం అవుతుంది కాబట్టి, అండ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరిని ఈక్వల్గా ఇవాల్యుయేట్ చేయాలి. చాలాసార్లు నేను చూస్తాను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ వైఫే వెళ్తుంది, అండ్ హస్బెండ్ టెస్టులు రాస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీతో టెస్టులు లేకుండా వెళ్ళిపోతారు. అదే. సో 2-3 ప్రెగ్నెన్సీస్ పోయేంత వరకు కనీసం వీళ్ళకి ధైర్యం రాదు మగవాళ్ళకి టెస్టులు చేయడానికి. అంటే ఈ మేల్ ఫ్యాక్టర్ చాలా తెలియదండి. అండ్ డాక్టర్స్ ఒక మిస్క్యారేజ్ అవ్వడం ఓకే అని చెప్పడం మానేయాలి ఫస్ట్. ఇట్ ఈస్ నాట్ ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీ ఎగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ స్పర్మ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ హ్యూమన్ ఇమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. వీ డోంట్ హ్యావ్ ద రైట్ టు ట్రమటైజ్ ఎనీబడి. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఆ ఫాలిక్ యాసిడ్ తీసుకోవడం కానీ, ప్రీ కన్సెప్షన్ కేర్ని సీరియస్గా తీసుకోవడం కానీ వాళ్ళు చేయట్లేదు. సో ప్రీ కన్సెప్షన్ కేర్ కనుక సీరియస్గా తీసుకున్నట్టు అయితే అసలు ఇట్లాంటి పరిస్థితి రాదు. మీరు చాలా ఎంత సుస్పష్టంగా ఓనప్ చేసుకుని ఈ విషయం చెప్పారు డాక్టర్ శిల్పి. దట్ నార్మలైజ్ చేయకూడదు మిస్క్యారేజెస్. అవుతుంటుందిలే, ఫస్ట్ది పర్వాలేదులే అని చాలా మనం విన్నాం ఇదివరకు. ఇప్పుడు అందులో ఇవాళ రోజుల్లో మనకి అద్భుతమైన టెక్నాలజీ ఉంది టు డూ అ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. ఇంకెప్పుడు పనిచేస్తుందండి? ప్రివెంటివ్ మెడిసిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది హెల్త్ అనేది నాట్ ఓన్లీ ఫర్ అదర్ డొమైన్స్,
ప్రీ ప్రెగ్నెన్సీ కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ చాలామందికి ధైర్యం చెప్పారు డాక్టర్ శిల్పిరెడ్డి గారు. అండ్ మళ్ళీ చెప్తున్నాం, సుమన్ టీవీ తరఫున మీలాంటి క్రెడిబుల్ నాలెడ్జ్ ఉన్న, ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్లు రావడం మా అందరికీ అదృష్టం. సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా దే ఆర్ ఆల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యువర్ ప్రెజెన్స్ హియర్. తప్పకుండా మీ సలహాల ద్వారా అనిత సమస్య, అనిత లాంటి సమస్యలు అంటే ఫర్టిలిటీ, కన్సెప్షన్తో బాధపడుతున్న ఇష్యూస్తో ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్ శిల్పిరెడ్డిని కాంటాక్ట్ అవ్వచ్చు వారి క్లినిక్లో. అండ్ తప్పకుండా మీ సమస్యలు తీరుతాయి. మీ హెల్త్ స్టోరీ మాకు చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఉన్నవాళ్ళు షేర్ చేసుకోండి, కరెక్ట్ అడ్వైస్ తీసుకోండి. డాక్టర్ శిల్పిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.